రోజున మన గ్రామానికి ఇచ్చేసినట్టు మన ముఖ్య అతిథి గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అలాగే మన ఎంపీ గారికి మరియు నాతోటి కార్పొరేటర్లందరికీ, ఇక్కడ వచ్చిన ఆఫీసర్లందరికీ మరియు గ్రామ పెద్దలు చిన్నలకి అందరికీ, వివిధ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, గతంలో ఎప్పటి నుంచి కూడా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇక్కడ ఏం జరగలేదు సార్ అభివృద్ధి. దాదాపు 4 సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా ఒక రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ చాలా ఇబ్బంది ఉంది. లక్ష్మీనగర్ కానీ, టేగులపల్లి కానీ, కానాపురం కానీ, శ్రీకృష్ణ నగర్ కానీ ఎక్కడ డ్రైనేజ్ అనేది ఎక్కడా లేదు సార్. దయచేసి మీరు అధ్వర్యంలో మీకు తుమ్మల గారు అంటే అభివృద్ధి అంటే తుమ్మల గారు అభివృద్ధి మాకు తెలుసు. కాబట్టి మీరందరూ దయచేసి సార్ మీ అధ్వర్యం దయచేసి ఈ రోడ్లు డ్రైనేజీలు తప్పనిసరిగా చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలా రోడ్లు ఇల్లు వరకు అయితే చాలా ఇల్లు కట్టుకుంటారు, కొత్త ఇల్లు. ఇక్కడ మంచి అఫీషియల్ ఉంది సార్. ఇది గొడవలు పంచాయతీలు అనేది ఉండరాదు. గ్రామం ఇక్కడికి వచ్చి అందరూ అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ చాలా అభివృద్ధిగా కట్టుకుంటున్నారు సార్. కానీ కనీసం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేదు సార్. వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి ఈ రోజు మీరు వచ్చినాక మీకు కొద్దిగా కనపడుతుంది సార్, మిగతా కూడా కనపడిద్దని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకి ధన్యవాదాలు. అందరి గోడలు ఇండ్లు రోడ్ల మీదనే ఉన్నాయి. మరి వైడనింగ్ కావాలంటారు. మరి వైడనింగ్ వచ్చే వరకు మళ్ళీ మీ భూములు మీరు ఇవ్వనంటారు. అందుకొరకు ఈ సమస్యలు ఉంటాయి. డెఫినెట్గా డెవలప్మెంట్ మంత్రి గారు చేస్తారు. మేము చూస్తూనే ఉన్నాం, ఏడాది పట్టు చూస్తూనే ఉన్నాం డెవలప్మెంట్ వర్క్ ఖమ్మంలో. నిన్ననే సింథటిక్ ట్రాక్, అథ్లెటిక్ ట్రాక్ అంటే ఇంత ఖమ్మం జిల్లాకి 8.5 కోట్లు పెట్టి వారు సింథటిక్ ట్రాక్ తెచ్చారనమాట. అంటే మన రాష్ట్రంలో 6 ట్రాక్లే 6-7 ట్రాక్లే ఉన్నాయి. గొప్ప విషయం మనకనమాట. డెవలప్మెంట్లో మన మంత్రి గారు నంబర్ 1. మీరు నిజంగా నేను అనుకుంటున్నాను మీరు ఓటేసి గెలిపించుకున్నారు, కానీ నిజంగానే మీరు వారిని థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వారు చేసే పనులు మాత్రం మీరు చూస్తారు. నెక్స్ట్ 3 yearsలో కూడా మీరే చూస్తారనమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలంటే మీరు ఇండ్లు రోడ్ల మీద కట్టుకోకండి. అది మంత్రి గారు కూడా ఇప్పుడు చెప్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ. అడిగేదేంటి, నువ్వు చేసేదేంటి కొద్దిగా చెప్పు సార్. నమస్కారం సార్. సార్ మనం 5 వర్క్స్కి 90 lakhs పెట్టి ఈ డివిజన్లో శాంక్షన్ చేస్తున్నాం సార్, 90 లక్షలతోని. ఇదే డివిజన్లో సార్ మినీ ఫుట్బాల్ స్టేడియం కూడా కట్టుకుంటున్నాం సార్ 1.8 crores. మొత్తం 6 వర్క్స్ సార్. ఎల్ఆర్స్లో 20 lakhs ఇచ్చారు సార్ తమరు. 2 crores 90 lakhs డెవలప్మెంట్ వర్క్స్ ఆన్ ప్రోగ్రెస్ ఉంది సార్ ఈ డివిజన్లో. తమరు వచ్చిన తర్వాత సార్ ఈ డివిజన్లో వర్క్స్ కూడా అన్ని డివిజన్స్ ఈక్వల్గానే చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ వర్క్స్ అన్నీ సార్ టేకప్ చేస్తున్నాం సార్. 1 monthలో ఈ వర్క్స్ అన్నీ అయిపోతాయి సార్. మీరు శాంక్షన్ చేసేటప్పుడు ఈ రోడ్డు అడిగారు అనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకుంటేనే రోడ్డు శాంక్షన్ చేయండి. అర్థమైందా? శాంక్షన్ చేసిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత మేము జరగము, మేము పెట్టము అని అంటే మళ్ళీ మీరు ఉన్నదాన్నే డ్రైన్ కట్టారనుకోండి, అష్టవంకరలు తిప్పారనుకోండి, వాళ్ళకి ఏం ఉపయోగం? ముందు ఏదైతే రోడ్డు అడిగారో అడిగినప్పుడే మీరు వైడనింగ్కి ఒప్పుకొని అందరు సంతకాలు పెట్టిస్తేనే ఆ రోడ్డు శాంక్షన్ చేయి. శాంక్షన్ చేశాకైతే ఎవరు వెళ్ళరు. ఇప్పటికైనా నువ్వు ఇప్పుడు శాంక్షన్ చేసినట్టు కరెక్ట్గా ఎడల్పు మీద డ్రైన్ కట్టండి, స్ట్రైట్కి కట్టండి, లెవెల్కి కట్టుకో. మీకు 10 సార్లు చెప్పద్దు కక్కని, మీరు ఇంజనీర్లు కాబట్టి. ప్రజలకు సౌకర్యం ఉండాలా 10 కాలాల పాటు. ఇంతకు ముందంటే టేకులపల్లి చిన్న కుగ్రామం, ఏదో వాళ్ళు బతుకుతాక కట్టారు. ఇప్పుడు ఆడ భూములకి ఫుల్ రేట్లు వచ్చినాయి. 5 కోట్లు అన్న ఇట్లా 10 కోట్లు అన్న ఇట్లా. నీ ఖమ్మానికంటే ఇప్పుడు ఆడ తాతలు ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? అసలు ఖమ్మానికంటే టేకులపల్లి ఆడ తాతలు ఉన్నారు క్యాష్లో. వాళ్ళు మంచి ఇళ్ళు కట్టుకుంటున్నారు, అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు, బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా రోడ్లు లేకపోతే ఏం ఉపయోగం? గతం వేరు. ఇప్పుడైనా సరే అందరూ అనుకొని ఆ రోడ్డు అందరూ ఎడలిపు చేసుకుంటే ఆ అపార్ట్మెంట్లకు ఉపయోగం. నేను 5 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకుంటే ఆయనకు ఉపయోగం. ఈ ఊరికి ఒక కథ వస్తుంది. రోడ్లు లేకపోతే మీ బతుకు బజారే. నేను అందరికీ చెప్తున్నా, దయచేసి అందరూ కూర్చొని మాట్లాడుకోండి.
30 అడుగులు 60 అడుగులు పెట్టుకుంటే మీకే లాభం, మీ భూములకి ఇంకా విలువ వస్తుంది. ఆ రోజు బైపాస్ చేస్తుంటే వద్దన్నారు, అక్కడ వంతుని అడిగితే అప్పుడే శాంక్షన్ చేసి కట్టించారు. లేకపోతే టెగులపల్లికి దారి ఏది, ఎటు నుంచి వచ్చేవాళ్ళు అప్పుడు? నేనేమంటానంటే మీకు సౌకర్యం చేస్తా కానీ అది సక్రమంగా చేసుకోవాలి. ఈ గారు చెప్పినట్లుగా కార్పొరేటర్ గారు మీరు కూడా అందరిని ఒప్పించి చేయించుకోండి. ఏదో నేను పగలు కొట్టడం నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం. మీకు పైసలు ఎన్ని రోడ్లు ఇవ్వమంటే అన్ని రోడ్లు ఇస్తా, కానీ అది ఎంత ఎడలకు ఉండాలో అంత ఎడలకు ఇప్పుడే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని కట్టాలి. మీరు 50 సంవత్సరాల తర్వాత నీ టేకులపల్లి ఎట్టుంటుందో చూసుకో. ఇప్పుడు గొల్లగూడెంకి వెళ్ళిరా, ఏం బాగుంది. మరి నేను వచ్చినప్పుడు అక్కడ గుడిసె కూడా లేదు, పందులు ఉండేవి, గాడిదలు ఉండేవి. మరి ఇప్పుడు ఎట్టుంది గొల్లగూడెం? మీరు కూడా మంచి రోడ్లు వేసుకోండి. మళ్ళీ ఆ పెద్దోళ్ళు అందరూ, ఖమ్మంలో బతికే వాళ్ళు అందరూ టేకులపల్లికే వస్తారు. సార్ ఇది 33 అడుగులు రెవెన్యూ డొంక అయితే 30 ఉందని చెప్తున్నారు సార్ ఇల్లు. అందుకని ఆర్డీఓ గారు వచ్చారా? రెవెన్యూ డొంక 33 ఇది. ఎంత ఉంటే అంత కొట్టేయమనండి. ఓకే, దయచేసి ఈ గారు నువ్వు రోడ్డు శాంక్షన్ చేసేటప్పుడు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ సంతకం పెట్టి ఇవ్వాలి. కార్పొరేటర్ బాధ్యత ఏంటంటే మా రోడ్డు 33 అడుగులు ఉండాలి, ఆక్రమించుకున్నోడు ఉంటే కొట్టేసిన తర్వాతనే శాంక్షన్ రోడ్డు, లేకపోతే వద్దు. ఏదైనా సరే ఇక నుంచి శాంక్షన్ అడిగారనుకో, అది ఎన్ని అడుగులు ఉండాలో అన్ని అడుగులు క్లియర్ చేసిన తర్వాతనే మనం శాంక్షన్ ఇస్తాం. దయచేసి ఆ పని చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు. ఈ రోజున మన గ్రామ 7వ డివిజన్కి ఇచ్చేసినట్టు తుమ్మల గారు, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవాళ జనరల్ ఫండ్స్ 30 లక్షలకు శాంక్షన్ అయినాయి. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ఫండ్స్ 20 లక్షలు శాంక్షన్ అయినాయి. మిగతా ఫండ్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే శ్రీకృష్ణ నగర్ మరీ దారుణంగా ఆడ రోడ్డుకి వచ్చే పరిస్థితి లేదు, స్తంభాలు తీసే పరిస్థితి ఆడ దారుణంగా ఉంది పరిస్థితి, స్తంభాలు తీసే పరిస్థితి లేదు. అలాగే రోడ్డు కూడా బాగా విధంగా ఉంది, రోడ్డు లేవు. ఎక్కడన్నా మార్గురామలలో పోయి వెళ్తే చూస్తే అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చక్కగా ఉన్నాయి. కానీ ఇక్కడ దగ్గర పట్ల అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ 7వ డివిజన్ కార్పొరేట్ ఇక్కడ ఉన్న నేను గెలిచిన తర్వాత ఇంతవరకు ఏ నిధులు కానీ ఏం కానీ ఇంతవరకు వచ్చిన నిధులు లేవు. ఇప్పటికన్నా తుమ్మల గారు దయచేసి ఈ రోడ్డు చూసి డ్రైనేజ్ చూశారు. ఇవాళ ఈరోజు చూసి ఆయనకే కనపడదు. ఇప్పుడు రోడ్డు కానీ డ్రైనేజీలు కానీ ఏమైనా కనపడలేదు ఎక్కడ చూసినా కానీ. అదే మన పుణ్యం అక్కడ పుణ్యాలు ఎత్తే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎంత బాగుందంటే 100 కిలోమీటర్ దూరం పోయినంత కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆడ కనపడలేదు. కానీ అలాగనే ఇక్కడ ఖమ్మం కూడా అభివృద్ధి కావాలని కాంక్షిస్తున్నాం. ఇది డబుల్ ఇంజక్షన్ సర్కార్ వస్తే తప్ప అప్పుడు దాకా ఇది డెవలప్ కాదని కనపడుతూనే ఉంది. ఇప్పుడు నేను 4 సంవత్సరాలు వచ్చి 4 సంవత్సరాలు గెలిచినా కూడా ఇంతవరకు కూడా ఆడ అభివృద్ధి చెందినలేదు. ఇప్పటికన్నా తుమ్మల గారు దయచేస్తే మంత్రివర్గ కన్ను తెరిచి ఈ టేగులపల్లి కానీ కానాపురం కానీ మళ్ళీ లక్ష్మీనగర్ కానీ ఇవన్నీ చూసి డ్రైనేజీ చాలా విధిగా ఉంది. అది ఇక్కడ ఉన్నదంతా మాసివ్ ఏరియా కనిపెట్టి దృష్టిలో పెట్టుకొని మరి ఇవన్నీ రోడ్లు